హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టైలర్. ఈరోజు కొత్త మోడల్ ఫ్రాక్, వేరే డిఫరెంట్ మోడల్ ఫ్రాక్ కుట్టినాం కదా. ఈరోజు ఇంకొక మోడల్ ఫ్రాక్ చూపిస్తున్నా. మళ్ళీ అందులో కొలతతో చూపిమన్నారు కాబట్టి కొలతతోనే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎట్లా కటింగ్ చేయాలి, ఎట్లా కుట్టాలన్నది చూద్దాం. మరి ఎట్లా కొలత తీసుకోవాలన్నది కూడా ఫస్ట్ అదే చూద్దాం. చూడండి మరి. ఇక పైన పార్ట్ చూపిస్తున్నాను చూడండి, ఎలా చూపిస్తుంది అన్నది చూడండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను చూడండి. ఇక పైన షోల్డర్ పైన ఇక్కడ తీసుకున్నాం. ఎంత ఉంది? 8 వచ్చింది. 8 అంటే మనం 9 తీసుకున్నా. 9 తీసుకోవాలి దీంట్లో. ఇది 8 వచ్చింది కదా, కుట్లలకు 1 ఇంచు, అందుకని మనం 9 తీసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇది ముందే ఎందుకు కట్ చేసిన అంటే మీకు అర్థం కావడం కోసం, దాంట్లోనే ఉంటే అర్థం కాదు కాబట్టి ఇలా వేసేసిన. ఇట్లా పెట్టుకోవాలి, కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అన్నది. ఇప్పుడు 9 ఇంచెస్ అంటే 9.5 ఉంది. ఇది కొంచెం క్రాస్ ఉంది కాబట్టి కట్ చేసుకుందాం. ఇక్కడ క్రాస్ మొత్తం తీసేసి నీట్గా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కుట్లలో కొత్తది కాబట్టి పెట్టేసాను. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందో చూద్దాం. చుట్టూ కొలత 11 ఇంచులు వచ్చింది. మనం 1 ఇంచు 2 ఇంచెస్ కలపాలి. 13 ఇంచులు ఉండాలి. కొంచెం ఎక్కువనే పెట్టుకుందాం, కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో నేనైతే 14 ఇంచులు పెట్టిన, 2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసి అయితే ఇక్కడికి వచ్చింది. ఇది కొంచెం కట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ 2 ఇంచెస్. నాకు హ్యాండ్ లేదు కాబట్టి 3 ఇంచెస్ తీసుకుందాం. చంక భాగం 4 తీసుకున్నా. స్ట్రైట్గా గీసి ఇలా తీయాలి. ఇది ఎన్ని ఇంచులు తీసుకున్నాను అన్నది చూస్తున్నా చూడండి. 3 ఇంచెస్ తీసుకున్నా. రౌండ్ చేసుకోవాలి. చూడండి ఇలా అయింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇట్లా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొలత తీసుకున్నాం. ఇప్పుడు టూ ఫోల్డింగ్ 1 2 ప్లేస్ చేసినాం కదా. ఈ మడత ఇలా వేయాలి.
ఇట్లా వేసి ఇది ఉంది కదా, ఇది ఇట్లా చూసుకోవాలి. ఇట్లా మన కుట్లలకు తీసేసి ఎంత వస్తుందంత చూడాలి. ఇట్లా వచ్చి 3 ఇంచెస్ పెడదాం. ఇట్లా కొలత చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఇట్లా చూడాలి ఎంత 11 ఇంచులు వేస్తున్నాం. ఇట్లా అంతా ఇట్లా కొలత చూసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా అంతా నీట్గా గీస్తున్నా చూడండి. ఇలా గీయాలి అంతా. ఇది అంబ్రెల్లా కటింగ్ అనుకున్నారు, కాదు, అది వేరు ఇది వేరు. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కట్ చేస్తున్నా. అయిపోయింది కదా, ఇలా వస్తుంది. ఇట్లా అంతా ఇట్లా కుట్టిన తర్వాత ఇట్లా మంచిగా వస్తుంది. ఇట్లా ఇట్లా వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి గుర్తులు. మనకు ఇక్కడ దాకా వచ్చింది అన్నట్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుడదాం. మరి కుట్టి చూపిస్తా. ఇక్కడ పెట్టాలి, వెనకాల హుక్స్ పెట్టడానికి, బటన్ కానీ హుక్స్ కానీ పెట్టడానికి ఓపెన్ పెట్టాలి. అదే రెడీ చేసుకున్నాం, చూపిస్తాను. అయితే ఇది కూడా ఇట్లా 2 ఇంచులు కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఇట్లా పెట్టుకొని వేసేసి కట్ చేసుకుంటే మంచిగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఇది సీదా ఉంది కదా, ఇది ఉల్టా పెట్టాలి. ఇలా ఇట్లా మలిపేసి ఇట్లా తిప్పాలి. కొంచెం ఇట్లా దగ్గరగా కట్ చేసి ఇప్పుడు ఇట్లా అనాలి. ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా కుట్టేయాలి. అంతే. అంతే. ఇప్పుడు నెక్కు వేయాలి. భుజాలు జాయింట్లు వేసుకొని నెక్కు వేద్దాం.
ఇలా వేసేసి ఇప్పుడు ఇది నెక్కుకి చంకపాటు ఇవన్నీ వేసేద్దాం. ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ప్లేస్ చేయాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి, ఇట్లా మల్లుతుంది, మంచిగా నీట్గా మల్లుతుంది. మలిపేసేయాలి. పూర్తిగా ఇలా మలపాలి. రెండో కుట్టు కొంచెం ఒక పాదం మందం రెండో కుట్టు వేసుకోవాలి, అంటే మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా అర్థం కాని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ దాంట్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో. ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. ఇప్పుడు ఇది వేద్దాం నెక్కుకి. ఇలా పెట్టాలి, ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పెట్టేసేయాలి. కొంచెం తక్కువ పడ్డాయి, తక్కువ పడ్డప్పుడు ఇట్లా మధ్యలో తక్కువ పడ్డప్పుడు మనం
మళ్ళీ కొంచెం ఎలా జాయిన్ చేయాలన్నా చూపిస్తున్నా. ఈ క్లాత్ ఉంది కదా, అట్లా తీసేసి మళ్ళీ ఇట్లా జాయిన్ చేసి, తెలియదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అందుకోసం ఈ చిన్న చిన్నవి మిస్టేక్లే రాదు, ఇట్లా వేసుకోవాలి మళ్ళీ సేమ్. ఇలా కూడా ఇట్లా మలిపేసి వేసేసేయాలి. కొంచెం ఇలా దీనికి కూడా ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మంచిగా మలుతుంది. ఇలా వేద్దాం. లేదంటే మీకు ఇట్లా అర్థం కాలేదనుకో, దీనిపైన మరొక కుట్టేయాలి. ఇట్లా కూడా చూపిస్తున్నాం. ఈ జాయింట్ పైన ఒక కుట్టేసేయాలి. ఇంకా అలా నీట్గా మలతలేదేమో అనిపిస్తే ఇట్లా వేసి ఇట్లా పూర్తిగా మలిపేసేయాలి. ఇది ఇంకొక డిఫరెంట్ గల్లకి వేయడం. ఇలా అయితే నేను జాయిన్ చేసేసిన. ఇంకా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా రౌండ్ చేసేసేయాలి. ఇట్లా అంతా రౌండ్గా చేసేసి అటాచ్ చేస్తే రెండో కుట్ట వేసుకోవాలి. జాయింట్ అయిపోయినాక రెండో కుట్ట వేసేస్తే
పోకుండా ఉంటుంది, గట్టి ఉంటుంది. నాకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి. నేనైతే ఇలా కుట్టేసిన, ఇలా వస్తుంది, కుచ్చులు వేసినట్లా ఇట్లా వస్తుంది మంచిగా. చూడండి, ఇక్కడ మడిపి కుట్టుకోవచ్చు, లేదంటే పీకో చేయొచ్చు. ఇట్లా నేనైతే పీకో చేద్దామని అయితే అట్లనే పెట్టేసిన. ఫ్రాక్ రెడీ.